సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా లేదా మీ నుంచి ఎవరైనా కొట్టేశారా? అయితే వెంటనే పోలీసుల్ని సంప్రదించండి. ఎక్కడున్నా మీకు అప్పగించే బాధ్యతను తీసుకుంటారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఆధారంగా ఎక్కడ ఫోన్ ఉన్నా కనిపెట్టి యజమానులకు ఫోన్లను అందిస్తున్నారు. సుమారు 50 లక్షల విలువైన 400కు పైగా ఫోన్లను విజయవాడ పోలీసులు రికవరీ చేశారు. ఫోన్ పోయిన వెంటనే సమాచారం అందిస్తే గుర్తించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఫోన్ పైనే నేడు ప్రతి మనిషి జీవితం ఆధారపడి ఉంది. బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఫోన్తోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి మొబైల్ అపహరణకు గురైతే అంతే సంగతులు. అయితే ఫోన్ దొంగలను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సిఈఐఆర్ లేదా చాట్బాట్ పోర్టళ్ల ద్వారా ప్రజల వద్ద నుంచి పోగొట్టుకున్న దొంగిలించబడిన ఫోన్లను రికవరీ చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 3 విడతలుగా కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్లను రికవరీ చేసి ప్రజలకు అందించారు. తాజాగా 4వ విడతగా 50 లక్షల విలువైన 400కు పైగా ఫోన్లను రికవరీ చేశారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు స్వయంగా బాధితులకు ఫోన్లు అందజేశారు. ఇన్ని ఫోన్లను ఒకేసారి రికవరీ చేసిన సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బందిని సిపి అభినందించారు. మొబైల్ ఫోన్లను తమిళనాడు, తెలంగాణ, కేరళ నుంచి రికవరీ చేశామన్నారు. చాట్బాట్ ద్వారా కొన్ని ఫోన్లను రికవరీ చేసినట్లు చెప్పారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ ఐఎంఈ వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు, లేదంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేసారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ప్రజలు సిఈఐఆర్ లేదా చాట్బాట్ పోర్టళ్ల సేవలను వినియోగించుకుని పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందేలా ప్రజలకు ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు పోలీసులు. అంతేకాకుండా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ టీం ప్రజలకు వివరించారు.